హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వినయ్ ఇన్ఫో. నా పేరు వినయ్. మనకైతే రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏదైతే నోటిఫికేషన్ ఒక షార్ట్ నోటీస్. ఇందులో వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అయితే ఉంటాయి. గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి 5800+ పోస్ట్ అయితే ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి 3050 అయితే ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే పే లెవెల్ వచ్చేసి 6-5 ఉన్నాయి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th పాస్ వాళ్ళకి 4-3-2 బేసిస్ మీద అయితే ఉన్నాయి. ఇది అయితే గ్రాడ్యుయేట్ వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే వాళ్ళకైతే ఆల్రెడీ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది 21st నుంచి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏమో 20/11. అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ వచ్చేసి 22. గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఇవ్వన్నమాట. టోటల్ వాళ్ళకైతే వచ్చేసి 5800 పోస్ట్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి ఓన్లీ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. ఇలా చూసుకుంటే మనకు అఫీషియల్గా అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి 28. మనకి ఈరోజు అఫీషియల్గా అయితే అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మాత్రమే. ఈరోజు నేను వచ్చేసి ఈ వీడియోలో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలాగే ఎలిజిబిలిటీ వీడియోస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆ వీడియోస్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కింద పెట్టాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. వాటి లింక్స్ కూడా నేను బయోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అఫీషియల్ ఆర్ఆర్బి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసేయండి మీరైతే. సో మనమైతే అండర్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ అయితే స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో అందరూ స్టెప్ బై స్టెప్ చూద్దాం కాబట్టి అందరూ కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫర్దర్గా మన ఛానల్లో చాలా మంచి నోటిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్ఆర్బి అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు వీడియో. ఈరోజైతే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తామని చెప్పాం కదా. దానికోసం మీరైతే ఈ అఫీషియల్ పేజ్కి అయితే వచ్చేసి అప్లై చేసుకోండి. అప్లై అని కొట్టేసేయండి. అప్లై కొట్టిన తర్వాత మీరు ఆల్రెడీ ఒకవేళ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకొని ఉంటే లాగిన్ విత్ ఆధార్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫోన్ నెంబర్ జనరేట్ ఆధార్ ఓటీపీ ఇచ్చేసి మీరైతే లాగిన్ అయిపోండి. ఓకే, ఓటీపీ అయితే ఇచ్చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి లాగిన్ కొట్టేయండి. లాగిన్ కొట్టేసాక మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఇలా ఉంది కదా, ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వచ్చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసిన తర్వాత ఇదైతే చూపిస్తుంది కదా, ఇదైతే మనకి ఈరోజు ఓపెనింగ్ డేట్ వచ్చేసి 28, క్లోజింగ్ డేట్ వచ్చేసి 27/11. అంటే ఇది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్. అఫీషియల్గా ఈరోజు నుంచి మనకు ఓపెనింగ్ స్టార్ట్ అయింది. ఈ కింది వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్టులు వాళ్ళకి, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసావో వాళ్ళకి. నేనైతే ఈరోజు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ వాళ్ళకైతే ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. మీరైతే ఇక్కడ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుని మీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాక కంపల్సరీగా ఈ చెక్ బాక్స్ని అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి. ఇలా చూసుకుని అయితే ఇవి నా డీటెయిల్స్ స్టార్టింగ్లో ఇచ్చినటువంటి నేను ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేశానో ఆ డీటెయిల్స్ అవి ఇప్పుడు ఇచ్చేసాను. సో నేను మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరైతే మ్యారిటల్ స్టేటస్ ఉంటుంది, ఇది ఒకటి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీజియన్ కూడా మీరు హిందీ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే ఇది మీ రిలీజన్ ఏదైతే అది ఇచ్చేసేయండి. అండ్ మీ మదర్ టంగ్ వచ్చేసరికి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో మీ నేటివ్ ప్లేస్లో అది ఇచ్చేసేయండి. నాదైతే తెలుగు కాబట్టి నేను తెలుగు ఇచ్చేస్తాను. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అయితే ఇచ్చేసేయండి. తెలుగు ఆర్ ఇంగ్లీష్ రాయాలనుకుంటున్నారు. సో నేనైతే ఇంగ్లీష్ రాయాలనుకుంటున్నాను. సో ఇంగ్లీష్ అయితే ఇచ్చాను అనమాట. పర్మనెంట్ విజిబుల్ ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే పుట్టుమచ్చలను అడిగారు. సో మీకు ఒకటి ఉంటే ఒకటి ఇచ్చేయండి, రెండు ఉంటే రెండు ఇచ్చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్ ఇచ్చేసిన తర్వాత అయితే మీ కమ్యూనిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ కేటగిరీ అనమాట. మీరు జనరల్ కిందకి వస్తారా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ఆ, అలా మీ కేటగిరీని అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత చెక్ బాక్స్ని అయితే ఇచ్చేయండి. ఓబీసీలో కూడా నాన్ సెరమనీ లేయర్ అని ఉంటుంది. సో అవి చెక్ చేసుకోండి. నాన్ సెరమనీ లేయర్ నేనైతే నాన్ సెరమనీ లేయర్ అంటే ఏం లేదండి, మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 8 lakhs కంటే తక్కువ ఉంటే మీరు నాన్ సెరమనీ లేయర్ కిందకి వస్తారు. ఇఫ్ మీ ఇన్కమ్ కనుక 8 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు సెరమనీ లేయర్ కిందకి వస్తారు. సో మాదైతే ఓబీసీ నాన్ సెరమనీ కింద ఉంటుంది.
మీ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ అయితే ఇచ్చేసేయండి. క్యాస్ట్ ఇచ్చేసి మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసి ఎవరు అయితే మీకు ఇష్యూ చేశారో వాళ్ళని ఇక్కడనైతే సెలెక్ట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికి తహసీల్దారే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇష్యూయింగ్ స్టేట్ వచ్చేసి మీ రెసిడెన్స్ స్టేట్ ఏదైతే ఉందో అదే ఇచ్చేసండి. ఇష్యూయింగ్ సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఏ డేట్ని అయితే ఇష్యూ చేశారో ఆ డేట్ని కూడా ఇచ్చేసేయండి. డీటెయిల్స్లో వస్తూ కమ్యూనిటీ సర్టిఫికేట్ మన డేట్ ఆఫ్ అయితే ఓన్లీ ఏప్రిల్ వరకే తీసుకుంటుందండి. ఏప్రిల్ నుంచే తీసుకుంటుంది. సో ఆల్మోస్ట్ అందరూ ఏప్రిల్ తర్వాత తీసుకున్నదే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ స్టేట్, మీ అడ్రస్ అంతా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్కి అయిపోయింది. ఆర్యూ నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ అన్నారు, లేదు కాదు కాబట్టి నో పెట్టేసేయండి. ఆర్యూ పర్సన్ విత్ బెంచ్ మీద డిజబిలిటీ నో పెట్టేసుకోండి. ఈజ్ యువర్ రైటింగ్ ఎబిలిటీ ఎఫెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారా అంటే నో పెట్టేసుకోండి. ఓకే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ డీటెయిల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అవైల్ ఫీ కన్సెషన్ అండర్ ఈబీసీ నో. మన ఈబీసీ అయితే కాదు కాబట్టి ఈబీసీ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వే మీరైతే ఒకేలా అయి ఉంటే అవి పెట్టండి, కాకపోతే నో పెట్టేసేయండి. ఓకే, నీ కరెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ నాట్ అప్లికేబుల్. మీరు ఏమైనా డీటెయిల్స్ చేసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్, పబ్లిక్ సెక్టర్ ఏమైనా చేసి ఉంటే అవి చేసేయండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ మీ అకౌంట్, మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి తీసుకునే మనకి 100 రూపీసే, మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మాత్రం 500 అడుగుతుంది. మనకి ఆల్రెడీ అప్పుడు ఎగ్జామ్ రాశాక మనకైతే రిఫండ్ పడిపోతాయండి. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, క్వాలిఫికేషన్ వచ్చేసి అడుగుతుంది. మీ స్టేట్ వచ్చేసి ఇచ్చేసేయండి, తెలంగాణ స్టేట్. డిస్ట్రిక్ట్ వచ్చేసి ఖమ్మం. అండ్ బోర్డ్ అయితే ఇచ్చేసాము. నా సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ కాబట్టి ఇచ్చేసాను. బోర్డ్ ఇచ్చేసిన తర్వాత మన ఇయర్ ఆఫ్ డేట్స్ ఉంటుంది కదా, అదైతే ఇచ్చేసాయండి. 2021 ఆగస్ట్ 03. ఓకే, ఇదే డేట్ ఆఫ్ పాసింగ్ అయితే మన ఏదైతే మన మెమో మీద అయితే ఉంటుంది. అండ్ మీ రూల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. 023 అండ్ సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ కూడా అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ డూ యూ హ్యావ్ టైపింగ్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని అడుగుతుంది. ఎస్ అయితే పెట్టేసాను, మీకు వచ్చింటే ఎస్ పెట్టేయండి, లేకపోతే నో పెట్టేసాను. అండ్ కొట్టేసిన తర్వాత యాడ్ అయితే ఇచ్చేసేయండి. క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది, ఇచ్చేసేయండి. ఇదైతే మన 10th క్లాస్ది అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేషన్ అంటే 12th పాస్ అయితే ఉండాలి కాబట్టి యాడ్ కొట్టేశాక మళ్ళీ క్వాలిఫికేషన్ అయితే కొట్టేసేయండి. అండ్ యూ హ్యావ్ కంప్యూటర్ ప్రొఫెషన్స్ అన్నాను. సో ఎస్ అయితే ఇచ్చేసేయండి, మీ పర్సంటేజ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి యాడ్ అయితే చేసేయండి. యాడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మీ యొక్క కెమెరాని అడుగుతుంది, యూజ్ యువర్ కెమెరా ఇక్కడ అడుగుతుంది చూసారా. సో ఇక్కడ మీరైతే వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కలర్ఫుల్ని. సో ఎలా కొట్టేసి ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. శాంపుల్ ఆఫ్ యూర్ రిజల్ట్. ఓకే, క్యాప్చర్ లైవ్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ కొట్టేసి ఇచ్చేసేయండి. మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ సైన్ అయితే అడుగుతుంది. సైన్ అయితే ఇక్కడ బ్రౌజ్ కొట్టేసి మీరు చేంజ్ చేసుకున్న మీ ఫోన్లో సేవ్ చేసుకుని ఉండండి స్టార్టింగ్లోనే, అక్కడైతే మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు తొందరగా అయితే అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ సైన్ అయితే ఇచ్చేసేయండి. సైన్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హ్యావ్ అప్లోడెడ్ ఈ చెక్ బాక్స్ని అయితే ఇచ్చేసేయండి. చెక్ బాక్స్ని ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే కొట్టేసాను. నెక్స్ట్ కొట్టేశాక మీకు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకునేటప్పుడు మనకి తీసుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఈజీగా ఉన్నాయి పెట్టుకోండి. ఈజీగా పోస్టులు ఇచ్చేటప్పుడు అయితే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఫోర్ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇది పెట్టేసుకోండి. కమర్షియల్ క్లర్క్ అయితే బాగుంటుంది. దాని పే లెవెల్ వచ్చేసరికి కూడా 4 పే లెవెల్ వచ్చేసరికి 4 ఉంటుంది. సో కమర్షియల్ టికెట్ క్లర్క్ని అయితే ఫస్ట్ పెట్టుకున్నాను, ట్రై చేయండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవి ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ ఇవి అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు టైపింగ్ కనుక మీరు కంఫర్టబుల్గా ప్రొఫెషనల్గా ఉన్నట్టయితే ఇవి జాబ్స్ మీకు కంపల్సరీగా వస్తాయి, ఈజీగా ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కూడా చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేయండి. ఎంటర్ ద ప్లేస్ అన్న మీరు ఎక్కడి నుంచి అయితే
అప్లికేషన్ అయితే చేస్తున్నారో ఆ ఏరియా నేమ్ అయితే ఇచ్చేసేయండి. నేనైతే ఖమ్మం చేస్తున్నా కాబట్టి ఖమ్మం అయితే ఇచ్చేసాను. చేసిన తర్వాత సేవ్ అని ప్రివ్యూ అప్లికేషన్ కొట్టేసేయండి. అప్లికేషన్ కొట్టేశాక మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ వెరిఫై అయింది. ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆధార్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, మీ 10th క్లాస్ ఒక రోల్ నెంబర్ అయితే చెక్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మ్యారేజ్ స్టేటస్ అన్మ్యారీడ్, ఇది అప్లికేషన్ ఇస్ మోడిఫై, నో ఓకే పర్లేదు. మీ అడ్రస్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంతా చెక్ చేసుకున్నాక పర్మనెంట్ అడ్రస్ ఏమున్నాయో లేదో చూసుకోండి పైన కింద. ఓకే, యూనిటీ డీటెయిల్స్ అన్నీ ఇలా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓబీసీ సర్టిఫికేట్ నెంబరు, కమ్ అండర్ ఓబీసీ నాన్ సెరమనీ లేయర్, ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. చేసుకున్నాక మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకొని లాస్ట్కి వచ్చాక ఈ డిక్లరేషన్ అయితే ఇచ్చేసేయండి. ఏమైనా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మీరు పెట్టుకున్నవి ఇవి కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఈ చెక్ బాక్స్ని అయితే క్లిక్ చేయండి. చెక్ చేసి సబ్మిట్ అయితే కొట్టేసేయండి. మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. 2 సార్లు అడుగుతుంది. సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేశాక మీ పేమెంట్ అయితే ఈ ద్వారా ఉంటుంది. ఇక్కడ పేమెంట్కి వచ్చేసి పే విత్ ఎస్బీఐ, యూపీఐ అలా ఉన్నాయి. ఇవి అయితే ఇచ్చేసేయండి. ప్రొసీడ్ కొట్టేశాక కార్డ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, బ్యాంకింగ్ కనెక్ట్ ద్వారా చేసుకోవచ్చు, యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. నేనైతే యూపీఐ నుంచి చేసుకుంటాను. యూపీఐ క్యూఆర్ నుంచి అయితే చేసుకుంటాను. యూపీఐ నుంచి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. పే త్రూ యూపీఐ కొట్టేసేయండి. పే కొట్టేసాక మీకైతే క్యూఆర్ వస్తుంది. పేమెంట్ అయితే అయిపోయింది. అది నేనైతే పేమెంట్ చేసేసాను. పేమెంట్ చేశాక మీరైతే ఏం చేయమాకండి, అది ఆటోమేటిక్గా అయితే రీడైరెక్ట్ అవుతుంది. దీన్ని అయితే మీరు ఒక స్క్రీన్ షాట్ లేదా ప్రింట్గా తీసుకోండి. నేనైతే ఇది తీసేసుకున్నాను అనమాట. నేనైతే బ్యాక్ వచ్చేసింది. మీ బ్యాక్కి వచ్చేసాక మీ పేమెంట్ అయితే ఇక్కడ మీ అప్లికేషన్ హిస్టరీకి అయితే వచ్చేసేయండి. హిస్టరీకి వచ్చేసాక ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుంది. మీకు అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఇదైతే నేను అప్లై చేసిన ప్రెసెంట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే ఇది పేమెంట్ స్టేటస్ అయితే పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. పేమెంట్ అయితే కలిపింది. మీ అప్లికేషన్ అయితే వ్యూ అప్లికేషన్ అయితే కొట్టేసి మీ అప్లికేషన్ ఇదైతే చూసుకోండి. ఇదైతే వచ్చేసి నా అప్లికేషన్. దీన్ని అప్లికేషన్ కూడా ప్రింట్ చేసుకోండి మీరు వీలైతే. ప్రింట్ చేసుకున్నాను నేనైతే. అప్లికేషన్ ప్రింట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి. పేమెంట్ స్టేటస్ అయితే అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్డేట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఇదైతే ఫైనల్గా నా అప్లికేషన్ అండి. ఇదైతే వచ్చేసి నా అప్లికేషన్. సో మీరు కూడా ఇలానే అప్లై చేసుకోండి. ఈజీగా అయిపోతుంది మీకు కూడా. మీరు కూడా వేరే నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే నేను చూపించినట్టు చేసేసుకోండి. ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వీడియో అండి. సో అందరూ ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫ్యూచర్లో చాలా మంచి ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటికీ ఇలాగే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో. థ్యాంక్ యూ.